జాతీయ ఒక జెండాలాగా బీజేపీ అయినా టీడీపీ అయినా పవన్ కళ్యాణ్ గారి జనసేన అయినా సరే 3 పార్టీలు కలిసి ఉమ్మడి కుటుంబం ప్రకారంగా ఈ ఆంధ్రప్రదేశ్ని 170 స్థానాలు వాళ్ళు అనుకున్న ప్రకారంగా వాళ్ళకి ఏ సీటు లేకంటే ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి పవన్ కళ్యాణ్ గారు కావాలి, అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కావాలి, సెంటర్లో మోడీ గారు కావాలని చెప్పేసి మా 170 స్థానాల్లో కూడా మేము చాలా మంచి గొప్ప మంచి ఆలోచనలో ఉన్నాం. వైసీపీ 5 ఏళ్ల పరిపాలన అభివృద్ధి ఎలా ఉందంటే ఏం చెప్తారు? అది అభివృద్ధి కాదండి, రౌడీ పాలన. ఆ పాలనకి అద్దు లేదు, వాళ్ళు చేసే దౌర్జన్యానికి అసలుకి పొంతనే లేదు. ఏదైనా ఒక మంచి మాట్లాడితే వాళ్ళకి బూతు మాటలాగా ఉంటుంది, బూతు మాట్లాడితే వాళ్ళకి అమృతంలాగా ఉంటుంది. ఒక డాక్టర్ కేహెచ్ ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు ఒక దళితుడిని ప్రకారంగా తను ఒక పిచ్చోడని ప్రకారంగా తన్ని చాలా అతిశయంగా ఒక మాస్క్ అడిగినందుకు తను కేవలం చచ్చిపోయాడు. అతని మీద రకరకాల కేసులు పెట్టి చచ్చిపోయాడు. తన తల్లి గోసతో, తన తల్లి బాధతో నా కొడుకు ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ అడిగినందుకు మనుషుల్ని ఈ విధంగా మీరు చంపుతారా అని తన తల్లే ఒక ప్రత్యేక సాక్ష్యం. ఏదైతే విశాఖపట్నం పరిపాలనా రాజధాని ఏమైనా ఎలా ఉంది సార్ పరిపాలనా రాజధానిలో డెవలప్మెంట్? అది రాజధాని వాళ్ళు అతనికి ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలోనని మాకు సమతమే అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3 మొక్కలు మీరు మాట్లాడే తీరేట అసలుకి 3 రకాలుగా క్యాపిటల్ ఒక దగ్గర, రాజధాని ఒక దగ్గర అని రకరకాలుగా ప్రజల్ని మబ్ది పొంది ప్రజల్ని క్లబ్జిక్ చేసేసి మీరు రకరకాలుగా చేసేసి మీరు చేసే పరిపాలన అసలు రాజధాని అంది అసలు మీ దృష్టిలో ఉందా? పోలవరం మీ దృష్టిలో ఉందా? అభివృద్ధి మీ దృష్టిలో ఉందా? ఎక్కడైనా ఒక ఐటీ కంపెనీ, కనీసం ఐటీ కంపెనీ అసలు ఇది ఇటుకి కంపెనీ తీసుకొచ్చారు, ఒక కంపెనీ తీసుకొచ్చారండి. ఏ కంపెనీ తీసండి? వాళ్ళు ప్రతిసారి బటన్ నొక్కుతారు కదా, ఎలక్ట్రికల్ కంపెనీ, బటన్ కంపెనీ తీసుకొచ్చారని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మేము నమ్ముతున్నాం. ఏదైతే సంక్షేమ పథకాల పేరుతో 2,50,000 కోట్ల రూపాయల వరకు ప్రజలకు పంచామంటున్నారు కదా, ఎవరి తాతకు ఈ సంక్షేమ పథకాల ద్వారా ఓట్లు వేస్తారనుకోవచ్చా? ఎవరి తాతగారు సొమ్మది? నీ పొలం అమ్మేవా? నీ ఆస్తి అమ్మేవా? ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల ప్రకారం మేము వెళ్ళేసి మాకు ఓట్లు వేస్తామని చెప్పారు కదా, ఈ ఎమ్మెల్యేలకు కానీ ఈ ఎంపీలకు కానీ ఈ సీఎంలకు కానీ 2 సంవత్సరాల కరోనాలోని ఎక్కడ దాగున్నారు మీరు? మీ ప్రాణాల మీద మీకే. ఏ హాస్పిటల్ మీరు అభివృద్ధి చేశారు? ఎంత మీరు స్కామ్ చేశారు? మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? మీకు ఏ విధంగా గెలిపారు? ఎవరు తాతగారు సొమ్ము? మీ ఇళ్ళమ్మ ఇచ్చారా? మీ పొలం ఇచ్చారా? దోసుకొని ఒక కారు ఉన్నోడికి 100 కార్లు ఉన్నాయి, ఒక కంపెనీ ఉన్నోడికి 100 కంపెనీలు ఉన్నాయి, ఒక్క అభివృద్ధి ఉన్నోడికి మీకు 10 రకాలుగా మీరు అభివృద్ధి చెప్పారు కదా. మీకు రాబోయే కాలంలో మీ అభివృద్ధికి సరైన గుణపాఠం చెప్పనందుకు మీ తాతగారు సొమ్ము ఏమైనా ఇచ్చారా? మీ బాబు గారు సొమ్ము ఇచ్చారా? ట్యాక్స్ కట్టాం, కొలై పన్ను కట్టాం, ఇంటి పన్ను కట్టాం, కరెంట్ బిల్లు కట్టాం, ఇంక్లూడింగ్ చెత్త పన్ను కూడా కట్టి మా మీద మీరు దౌర్జన్యం చేశారని చెప్పేసి మేము 170 స్థానాలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. 2019 ఇచ్చిన ఎన్నికల హామీలు మద్యపాన నిషేధం ఒకటి, తర్వాత జాబ్ క్యాలెండర్ అని, తర్వాత డిఎస్సీ అని, లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ సిపిఎస్ ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చారు. ఏమైనా నెరవేర్చాయి సార్? ఇతను మద్యపానం ఉంది. ఇతను యాక్చువల్గా పాదయాత్ర చేసినప్పుడు సార్ చాలా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదంటే అతను ముద్దు పెట్టింది తిరుగుతుంటే ఇక్కడ వాటర్ ఉందా లేదా అదొక స్కామ్ మాట. ఈ వాటర్ ప్రకారం ఇక్కడ ఏ మందు తయారు చేయాలి? భూమిని తేయాలా లేకపోతే ఇంకో మందు తేయాలా? తన పాదయాత్రలో ఆ విధంగా కనబడ్డది కానీ అసలు కాదు. జాబ్ క్యాలెండర్ అంటే అసలు జాబ్ క్యాలెండర్ ఏంటండి? మాకు ప్రతి సంవత్సరం మాకు పండితులు ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు. మీ క్యాలెండర్ చెత్త క్యాలెండర్. ఎవరికి ఒక ఉద్యోగం ఇచ్చారా? కొన్ని చెప్పండి. వాళ్ళు ఉద్యోగం ఇచ్చారంటున్నారు, వాలంటీర్ ఉద్యోగం అంటున్నారు. ఆ వాలంటీర్లని మీరు స్వామతపూర్తులుగా చేసుకొని వాళ్ళని మీ ప్రకారం మీ గ్రూపులో పెట్టుకొని వాళ్ళ విధి విధానాలు మీరు ఆలోచనలు పెట్టుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నారని మేము చాలా గొప్పగా మేము ఆలోచిస్తున్నాం. ఏదైతే ఈ 5 ఏళ్ళ పరిపాలన చూసే మాకు ఓటేయండి అని చెప్పి మేమంతా సిద్ధం అని చెప్పి ఈ రోజు నుంచి బస్ యాత్ర స్టార్ట్ అయింది కదా, దానిపైన ఏమంటారు? సిద్ధమని ఆడు బొందా ఏడు సిద్ధం? అసలుకి ఏం చేసావని, ఏం పరిపాలించావని? గవర్నమెంట్ ప్రాపర్టీ అంతా కూడా నువ్వేంచి తాకట్టు పెట్టావు. ఎక్కడ ఏ కంపెనీ వచ్చింది? నీకు ఏ విధంగా ఓటేస్తారు ప్రజలు? ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా ఓటేస్తారు? 1% 1% అన్నాడు ఒక ఎంపీ, ఒక మంత్రి. అడిగిన బుద్ధి జ్ఞానం ఉందా? పలానా టైంగా చెప్పాడు. ఈరోజు వరకు కూడా పోలవరం అంది కూడా 0, రైల్వే జోన్ 0, ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్ కూడా మీరు రాలేని వ్యక్తులకి మీకు ఆంధ్రప్రదేశ్లో మీరు అడిగే హక్కు మీకు లేదు. ఇంకొక మాట, వీళ్ళకి పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేసుకోవడం మాత్రం వాస్తవం. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోకూడదు. వీళ్ళలాగా మేము దౌర్జన్యం చేయం.
మీరు తప్పు చేశారా లేదా, గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ప్రాఫిట్ అంతా కూడా గవర్నమెంట్కి హ్యాండ్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నరేంద్ర మోడీ గారు వీళ్ళు ప్రజల దగ్గర ఎంత ధనం దోచుకున్నారో ఇదంతా కూడా వీళ్ళ ఎరగొట్టడిగా ఆ ప్రాపర్టీని వేస్ట్ చేయకుండా ఆ ప్రాపర్టీని మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ చేసి గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్కి ఎంత డబ్బు మీరు పందికొక్కలో దోచుకున్నారో ఇదంతా కూడా గవర్నమెంట్కి హ్యాండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఎన్ని సీట్లు అంటే నా లెక్క ప్రకారంగా అయితే వీళ్ళు 151 అనుకున్నారు కదండి. మా లెక్క ప్రకారం అంతే అదే 151 కాకుండా మేము 140, 150 దాకా మేము కొడతాం. ఎందుకంటే వాళ్ళకి ఏదంటే దున్నపోతు గాంగ్రెస్ దున్నపోతులాగా 175 ఎందుకంటే అప్పుడెప్పుడు సినిమాలు చూసినప్పుడు ఎంత పెద్ద సినిమాలు అవి 175 రోజులు పడ్డాయి. కానీ వీళ్ళకి ఏమైనా బుర్ర పోయినట్టుగా ఉంది. 150 సీట్లు ఇచ్చినోడికి వీళ్ళు అభివృద్ధి చేయలేదు, 175 వాళ్ళు ఇచ్చేస్తారండి. మేమైతే ఉమ్మడి కుటుంబం ప్రకారంగా 130 సీట్లు, 130, 140 సీట్ల మీద కొడతాం గ్యారంటీగా ఉన్నామండి.